హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది నిన్న ఆగస్ట్ 26 ఈవినింగ్ అండి. అంటే నా బర్త్డే రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. అంటే నేనైతే అస్సలు ప్లాన్ చేయలేదండి. అప్పుడే తను నా హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చాను. సెకండ్ అంటే ఈవినింగ్ డోస్కి అయితే తీసుకొచ్చాను. ఇంకా మా పెద్ద తమ్ముడు ఇప్పుడు మీకు క్యాండిల్ వెలిగిస్తున్నాడు కదా, తను మా పెద్ద తమ్ముడు అండి, మా పిన్ని వాళ్ళ అబ్బాయి కార్తీక్. ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఏంటి అంతా కూడా వీడే. ఈ మా పెద్ద తమ్ముడు ఇంకా తెలిసిందే కదండి, తను పరిస్థితి ఇలా ఉంది కదా, అందువల్ల నేనైతే ఏం సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదని తనైతే కేక్ తీసుకొచ్చి ఇంకా బలవంతం కోస్తావా కొయ్యవా అని కూర్చున్నాడండి. ఇంకా మా తను అయితే కూడా కొంతసేపు ఆ డల్నెస్ నుంచి మంచి హ్యాపీ మూడ్కి అయితే వచ్చేసాడు. ఇంక మా అందరికీ కూడా మంచి హ్యాపీగా అనిపించింది. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అండి, ఒకటే గది కదా, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇంకా మీరు మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. మేము పుట్టి పెరిగిందంతా ఇదే గదిలో, ఓకేనా? ఇంకా ఇలా జరుగుతుందన్నమాట. ఇంకా తను అయితే ఫుల్గా స్నో దాంతో అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. మళ్ళీ ఒక 5 నిమిషాల నుంచి నా చెయ్యి కనిపించకూడదు అనేవాడు, లేదా ఒక 5 నిమిషాల నుంచి కేక్ కటింగ్, ఇంకా వాడే కేక్ కటింగ్ చేయాలంట. ఓకే అని మంచిగా అయితే కేక్ కటింగ్ అయితే సెలబ్రేషన్ అయితే జరిగిందండి. ఇంకా పాపం మౌలిక యశిధర్ అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఇంకా శాంతి, అమ్మ, పిన్ని, ఇంకా మా కార్తీక్ తమ్ముడు. ఈ లోపు అయితే మా బావ కూడా వచ్చాడండి. ఇంక మా బావను కూడా ఫోన్ చేసి వచ్చే వరకు అయితే మా తమ్ముడు అయితే ఒప్పుకోలేదు. ఇంక ఈ సంవత్సరం అయితే ఇంత బాగా అయితే జరిగింది. ఇంక ఈ సంవత్సరం నా బర్త్డే ఇంత బాగా జరగడానికి కారణం అయితే ఫస్ట్ కారణం శాంతి అండి. ఈ డ్రెస్ అయితే కొనేసి ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ సెలబ్రేషన్ మా కార్తీక్ తమ్ముడు, మా పెద్ద తమ్ముడు కేక్ తెచ్చి ఇంకా కేక్ సెలబ్రేషన్స్ కూడా చేశాడు. అంటే ప్రతి సంవత్సరం బావ అయితే కోయిస్తాడు. ఇంక ఈ సంవత్సరం కొంచెం మూడీగా ఉండి, అంటే నేనే అస్సలు వద్దు అని గట్టిగా అయితే చెప్పాను. ఇంకా మా తమ్ముడు అయితే మటుకు అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా శాంతి ఇద్దరు అయితే సర్ప్రైజ్కి కేక్ అయితే తీసుకొచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లోనే కోయించారండి. ఇంక ఈ లోపు మా బావ రావడం నాకు షాకింగ్ మాట. ఎప్పుడు నా బర్త్డే కేక్కి కూడా ఎప్పుడు మా బావ అయితే రాడండి. అయితే పిల్లలతోనే నేను ఎక్కువ కోస్తాను, ఎందుకంటే మా బావ టైమింగ్ నా టైమింగ్ అస్సలు సెట్ అవ్వదు. ఇంకా అందువల్ల ఈ సంవత్సరం అయితే మా బావ కూడా వచ్చాడు. ఇంకా మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం. ఇంకా మా తను అయితే ఆ 2 hours కూడా సూపర్గా ఎంజాయ్ చేశాడు. తనుకైతే నేను కేక్ అయితే అస్సలు పెట్టలేదండి. మళ్ళీ ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ అభిమానాలు బట్టే నేను ఇంకా ఇంతవరకు కూడా ముందుకైతే వెళ్ళగలుగుతున్నానండి. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఒక ఆడపిల్లలా నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇదిగోండి మీ బావగారు అయితే వచ్చేసారు, అంటే మా బావ కూడా. ఇంకా మా బావ కూడా వచ్చి ఆయిల్ యూనిఫామ్ అయితే మార్చుకొని ఇంకా షర్ట్ అయితే వేసుకున్నాడండి. ఇంకా మంచిగా అయితే మేము ముగ్గురం కలిసి కేక్ కటింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా మా తను అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంకా తను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడండి. నేను అస్సలు మనం అనుకుంటాం కదా, మనం మంచి మనసుతో కోరుకుంటే ఏదైనా మంచి జరుగుతుందని. నెక్స్ట్ మన చుట్టూ కూడా అదే రకంగా అయితే ఉండాలండి. మనం మంచి కోరుకునే వాళ్ళు ఉంటే మనం ఎలాంటి టైంలో అయినా హ్యాపీగా ఉంటామని నాకైతే అనిపించింది. అసలు నేనైతే తను హాస్పిటల్ వీడియో ఏది కూడా పెట్టాలి అని అనుకోలేదండి. పెట్టను కూడా, వీడియోస్ తీసున్నా సరే నేను అస్సలు పెట్టను. అంతా కూడా హ్యాపీ మంచిగా మెమొరబుల్గా ఉన్న వీడియోసే పెట్టాలని అనుకుంటున్నాను. అది ఇంకా మీ అందరికీ కూడా మరొకసారి నిన్న నాకు బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంక ఈరోజైతే నేను నిన్న అని ఎందుకంటున్నానంటే, ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈరోజు వినాయక చవితి కూడా. వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. ఇంకా మా శాంతి, మా పెద్ద తమ్ముడు ఇద్దరు కలిసి అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. ఇంకా మా తను చూసారా, స్ట్రాబెర్రీతో అయితే మంచిగా ఆడుకున్నాడు. ఇంకా ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం కూడా అసలు రియల్ వాయిస్ పెడదాం అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే కొంచెం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇంకెందుకు వచ్చింది మనకి కాపీరైట్స్ తలెప్పి పెట్టిదే, మనం కొంచెం మన మ్యూజిక్ లేకుండా తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుందామని ఇంక ఇగ్నోర్ అయితే చేస్తాము. ఆఖరికి న్యాచురల్ సౌండే పెట్టేద్దాం అనుకున్నానండి. అలానే టీవీ అది కూడా ఆఫ్ చేయించాను. అయినా సరే మనకైతే చిన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి పక్క నుంచి, అందువల్ల ఫుల్ సౌండ్ అయితే ఆఫ్ చేశాను. ఇదిగోండి మా పిన్ని, అంటే మా నాన్నగారికి తమ్ముడు భార్య, మా నాన్న, మా పై డ్రెస్ బాబాయి, మా నాన్న ఇద్దరు కలిపి అన్నదమ్ములండి. మా అమ్మకి మా నాన్నకి ఇద్దరు మగపిల్లలు అయితే, ఇద్దరు ఆడపిల్లలు అయితే, మా పిన్నికి ఇద్దరు మగపిల్లలండి. ఇంకా అందువల్ల మాకైతే మగపిల్లలు లేని
లోటైతే లేదు. మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఇంకా మంచిగా సెటిల్ అయ్యి మంచి ఇల్లు కట్టుకొని మంచి పిల్లలు వచ్చి వాళ్ళ లైఫ్ని మంచిగా హ్యాండిల్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు మేడ మీద ఉంటారండి, పిన్ని వాళ్ళు కింద ఉంటారు. నాకు ఇప్పుడున్న తోటికోడల్లో ఇప్పుడున్న బాండింగ్లో అయితే వీళ్ళు బాండింగ్ నాకు బాగా నచ్చుతుందండి. మనసులో ఏదున్నా సరే మనుషులకి రెస్పెక్ట్ అన్నది ఉంచుకుంటారండి. పెద్ద చిన్న రెస్పెక్ట్ అన్నది చాలా బాగా ఇచ్చుకుంటారు. నేను ఇప్పుడు చూస్తున్న జనరేషన్ నుంచి అయితే మటుకు ఆ రెస్పెక్ట్ అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అస్సలు లేదండి. నువ్వెంత అంటే నేనెంతనే ఆ పొగరగా మాట్లాడే మాటలే చూశాను. కానీ మా అమ్మ మా పిన్ని అయితే మటుకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచినండి ఎన్నో గొడవలు అయ్యాయి. ఎన్నో మా ఫ్యామిలీలో అంటే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఫ్యామిలీ అన్నాక చాలా చాలా జరుగుతూ ఉంటాయండి. ఎన్ని జరిగినా సరే వీళ్ళు తెల్లారయ్యేసరికి అప్పుడు గొడవ ఏదైనా డిస్కషన్ అయినా సరే మళ్ళీ తెల్లారయ్యేసరికి అక్క ఏం చేస్తున్నావు, అక్క తిన్నావా అని మా పిన్ని, ఏం చేస్తున్నావు శుభలక్ష్మి అని మా అమ్మ. అసలు వీళ్ళిద్దరు బాండింగ్ కూడా నాకు బాగా అనిపిస్తుందండి. అందరి నుంచి అదే నా తోటికోళ్ళ నుంచి కూడా నేను అదే ఎక్స్పెక్ట్ అట్లాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. కానీ మనం మన సైడ్ నుంచే కాదండి అటు నుంచి కూడా ఉండాలి కదా సేమ్ బాండింగ్ అట్లమాట. ఏదైనా సరే అప్పుడు పాతకాలం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. అట్లా అని ఇప్పుడు వాళ్ళకి అలాంటివి ఏమీ లేవండి. కానీ నాకు మా అమ్మ మా పిన్నిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఫ్యామిలీ బాండింగ్ ఇప్పుడు వరకు కూడా వీళ్ళు ఎలా కలిసి ఉన్నారు అంటే మటుకు వీళ్ళిద్దరికి గ్రేట్నెస్ అండి, మగవాళ్ళది కాదండి. ఎప్పుడు కూడా ఇంట్లో ఆడవాళ్ళు బట్టే ఫ్యామిలీ కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా సరే ఆడవాళ్ళు బట్టే ఉంటుంది. మా పిన్ని మా అమ్మ అంత చక్కగా ఉండబట్టే నేను మా తమ్ముళ్ళు మా బాబాయ్ మా పిన్ని మేమందరం కూడా అంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎప్పుడు కూడా ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మా తమ్ముళ్ళకి కూడా మంచి జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మా తన్మయ్య అయితే స్నో బాల్ ఉంటుంది కదండి, స్నోది ఆ డబ్బాతో అయితే వాడు పిచ్చి పిచ్చిగా ఆడుకున్నాడు. ఇంకా శాంతి ట్యూషన్ నుంచి పిల్లలు వచ్చేస్తారని ఇంకా శాంతి ఇదిగోండి మా తమ్ముడు అయితే ఎంటర్ అవుతున్నాడు. వీడే మా పెద్ద తమ్ముడు కార్తిక్. ఇంకా మా చిన్న తమ్ముడు అయితే న్యూయార్క్ అయితే కంపెనీ ద్వారాగా తనకి జాబ్ అయితే వచ్చిందండి. న్యూయార్క్లో అయితే జాబ్ చేస్తున్నాడు. ఇంకా వాడు మంచిగా ఈ 3 years కష్టపడి మంచిగా ఇల్లు అయితే కట్టుకొని వీళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి, మమ్మల్ని ఇంకా ఇట్లాగే చాలా బాగా చూసుకోవాలి. అంటే సంతోషాలంటే ఏవేవో పెట్టియాలని కాదండి, ఇట్లాంటి చిన్న చిన్న సంతోషాలే నిజంగా లైఫ్లో గుర్తుండిపోద్ది. నాకు ఈ వీడియో అయితే లైఫ్ లాంగ్ గుర్తుండాలని నేను నా ఫుల్ వీడియో అయితే పెట్టాలని నేను అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇంకా నేను మా కార్తీక్ మా శాంతి అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంకా మా శేఖర్ లేని లోటు అయితే బాగా తెలిసింది. ఇంకా వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు కానీ కొంచెం అంటే ఎక్స్ప్రెస్ చేయడు. ఇంకా మేమైతే ఫుల్గా ఫొటోస్ వీడియోస్ అవైతే మంచిగా తీసుకొని ఇంకా ఎంజాయ్ అయితే చేసామండి. నా బర్త్డే అయితే మార్నింగ్ ఎంత డల్గా స్టార్ట్ అయింది, ఈవినింగ్ అంత బాగా ఎండ్ అయింది. నేనైతే అస్సలు ఇంత బాగా జరుగుతుందని నేను అసలు అనుకోలేదండి. కానీ మా తమ్ముడు మా శాంతి ఏదైనా తోడబుట్టిన వాళ్ళు అన్నదమ్ములు ఉండాలి, అక్క చెల్లెళ్ళు ఉండాలని ఇలాంటి విషయాలను అనిపిస్తుందండి. ఎంత బాధలున్నా 1 గంట కూడా మర్చిపోయి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగా అయితే నా బర్త్డే అయితే ఈ సంవత్సరం ఇలా జరిగిందండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే బ్లెస్ చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీ అన్నదమ్ములతో మీకున్న బాండింగ్ ఏంటన్నది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా ఏవైనా సరే నాతో షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ బాయ్. మీ అందరూ కూడా బ్లెస్ చేయండి. ఓకేనా?